నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అంటే బెండకాయ, వంకాయ లాంటివి లేనప్పుడు ఈ మిల్ మేకర్‌తో కర్రీ చేసుకొని చపాతీ, అన్నం ఉత్తినే తిన్నా చాలా బావుంటుంది. ఒకసారి నా స్టైల్‌లో ఈ గోదావరి అమ్మాయి స్టైల్‌లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆనియన్స్ ఎన్నెన్ని కావాలన్నది ముందు పెట్టేసాను కదా! ఒక 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాంటి పాత్ర పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేయం కదా! అదే కదా మన స్పెషాలిటీ. తర్వాత వేస్తాం. ఉల్లిపాయల్లో వాటర్ అంతా మరి బయటకొచ్చేయాలి కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో వాటర్ అంతా చూసారా ఎలా వచ్చేసిందో? మీ కళ్ళ ముందే చూసారా? మీరు ఆయిల్ ఏసారనుకో ఈ వాటరు రాదు. అంటే అలా ఉండి ఎక్కువ టైం పడుద్దనమాట. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలేసిన తర్వాత ఆ టమాటాలో వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకున్నాను. లాస్ట్‌న ఏసుకుంటారు. కానీ కూరలో మగ్గితే ఆ టేస్ట్ వేరు. పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. హాఫ్ టీ స్పూన్. మనం ఉల్లిపాయలు వేగినప్పుడు పసుపు, ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయన్నమాట. ఇది సెకండ్ టిప్ గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత బాగా కలియబెట్టి మగ్గబెట్టాలన్నమాట. ఎలా అంటే ఆ టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసేలా. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్. మనం మసాలా వేసుకుంటే కూర జీలకర్ర వేసుకొని రుచిగా టేస్టీగా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఎంత అంటే దీంట్లో ఉన్న వాటర్ మసాలాని పేస్ట్‌లో వేసుకోవచ్చు. మగ్గబెట్టుకోవాలి. లేదంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు. మూత తీసి గరం మసాలా వేసుకోవచ్చు. తేలిందో మటన్ మసాలా వేసుకోవచ్చు. అలాగా మూత పెట్టుకుంటూ చికెన్ మసాలా, గరం మసాలా వేస్తాను. మరీ హైలో పెట్టేస్తే మాడిపోద్దనమాట. అసలే స్టీల్ గిన్నె మనం ఫ్లేవర్ ఉంటుంది. డెఫినెట్‌గా మాడిపోద్ది. ఒకసారి ఇంట్లో ట్రై చేస్తాను. దగ్గరుండి ఒకసారి ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు ఇదంటున్నారు కదా! బ్రాండ్ ఉంటాయి కదా! స్టీల్ గిన్నెలు అయితే మాడిపోతున్నాయి. అవి కూడా మంచిగానే తయారు చేస్తారు. అది వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తదనమాట. దాంట్లో మ్యాగీ మసాలా కూడా చాలా బాగుంటుంది. ఈస్టర్న్ మసాలా కాబట్టి నేను ఈ స్టీల్ గిన్నె పెట్టుకున్నానే కానీ హై పెట్టాలంటే